హాయ్ ఫ్రెండ్స్. ఈరోజొచ్చేసి ఈ వీడియోలో కర్ణాటకలోని చిక్బల్లాపూర్ అవల్గుర్కి విలేజ్‌లో ఉన్న ఈ ఆదియోగి శివుడు స్టాచ్యూ గురించయితే చూపించబోతున్నాము. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఆదియోగి శివుడు విజువల్స్, అలాగే నాగమ్మ మండపం మరియు అతిపెద్ద 112 అడుగుల ఈ ఆదియోగి శివుడినైతే చూడవచ్చు. అలాగే ఇక్కడ ప్రతిరోజు నైట్ 7 పిఎంకి వేసే లేజర్ షోని అయితే చూడవచ్చు. అలాగే ఇక్కడ ఎంట్రీ వచ్చేసి సద్గురు సన్నిధి ద బోర్డ్ ఆఫ్ యోగా అనైతే ఎంట్రీ అయితే మనకు ఇక్కడ ఉంటుంది. మేమైతే ఇక్కడికి పుట్టపర్తి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. పుట్టపర్తి నుంచి చిక్కబల్లాపూర్ అవల్గుర్కి విలేజ్కి 95.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మాకు ఇక్కడికి రావడానికి పుట్టపర్తి నుంచి 3 అవర్స్ టైం అయితే పట్టింది. ఈ ప్లేస్ వచ్చేసి బెంగుళూరుకి ఎగ్జాక్ట్‌గా 80 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మనకి బెంగుళూరు నుంచి స్టార్ట్ అవుతే 2 అవర్స్ టైం అయితే పడుతుంది. ఇక్కడ పార్కింగ్ వచ్చేసి 2 వీలర్స్‌కి సెపరేట్‌గా, అలాగే 4 వీలర్స్‌కి సెపరేట్‌గా, అలాగే 3 వీలర్స్‌కి సెపరేట్‌గా పార్కింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి 20 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అతిపెద్ద త్రిశూలం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి లోపల నాగమ్మ మండపం, యోగేశ్వర లింగం, అలాగే నందీశ్వరుడు, ఈ ఆదియోగి శివుడు అయితే మనకు కనిపిస్తారు. ఇక్కడ ఈ శివుడికి అపోజిట్‌లో ఈ విజువల్స్ దగ్గర అయితే ఒక టెంపుల్ ఉంది. అక్కడైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆదియోగి శివుడి వద్దకు చేరుకోవడానికైతే చిక్కబల్లాపూర్ నుండి అవల్గుర్కి విలేజ్‌కి 7 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి కర్ణాటకకు, ఆంధ్రాకు బోర్డర్‌లో అయితే ఉంటుంది. మనకు హిందూపురం, పుట్టపర్తికి అయితే నియర్‌గా ఉంటుంది. టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి టెంపుల్ మార్నింగ్ 6 AM టు 8 PM వరకు అయితే టెంపుల్ ఓపెన్‌లో ఉంటుంది. అలాగే బెస్ట్ టైమింగ్స్ వచ్చేసి 3 PM టు 8 PM. ఎందుకంటే ఈ టైంలో వస్తే గనక నైట్ వేసే ఇక్కడ లేజర్ షోని అయితే చాలా చక్కగా చూడవచ్చు. ఈ లేజర్ షో వచ్చేసి 7 PMకి స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఈ లేజర్ షో చూసేలా ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఈవినింగ్ 3 PMకి ఇక్కడికి వస్తే నైట్ వేసే లేజర్ షోని కూడా మిస్ అవ్వకుండా చూడడానికి ఉంటుంది. మనకు ఆదియోగి శివుడు ఈ రాకీ హిల్స్ మధ్యన ఎంతో చక్కగా మనకైతే కనిపిస్తాడు. ఇక్కడికైతే మేము సాటర్డే వెళ్ళాము. చాలా క్లౌడ్ ఉంది. ఇలాంటి శివుని దర్శనం చేసుకోవడం వల్ల మాకు చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇక్కడ మెడలో కనిపిస్తున్న రుద్రాక్షమాల చూస్తే చాలా పెద్దది ఉంది. ఈ ఆదియోగి శివుణ్ణి మొట్టమొదటిగా 2022 ఫిబ్రవరి 16 సద్గురు భూమి పూజ సెరమనీ చేశారు. తర్వాత జగ్గి వాసుదేవ్ ద ఫౌండర్ ఆఫ్ ఇషా ఫౌండేషన్ ఆదియోగి శివ స్టాచ్యూని 15th జనవరి 2023 మకర సంక్రాంతి రోజున కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఆదియోగి శివుడు 112 అడుగుల ఎత్తు, 82 అడుగుల వైడు, 147 అడుగుల లాంగు అయితే ఉంటాడు. ఇక్కడ ఆదియోగి శివుడి చుట్టూరా ప్రదక్షిణ చేయడానికైతే వీలుగా ఉంటుంది. అయితే ఈ ప్రదేశంలో శివుడి చుట్టూరా త్రిశూలాలనైతే నిర్మించడం జరిగింది. మనం ఇక్కడ శివుడిని తాకకుండా ఉండడానికి చుట్టూరు అయితే ఈ త్రిశూలాలైతే ఉంటాయి. మేము ఇక్కడికి పుట్టపర్తి నుంచి 3 PMకి స్టార్ట్ అయ్యి 6 PMకి రావడం అయితే జరిగింది. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆదియోగి శివుడిని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. మేము ఇక్కడికి 6 PMకి వెళ్ళడం వల్ల నైట్ వేసిన లేజర్ షోకి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ప్లేస్ చూడడానికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి ఈవినింగ్ వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్లేస్కి దగ్గరలో నంది హిల్స్ కూడా ఉంటాయి. 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ నంది హిల్స్‌కి వెళ్ళి ఈవినింగ్ ఈ ఆదియోగి శివుడి దగ్గరికి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడికి నంది హిల్స్ 25.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ ఈషా ఫౌండేషన్‌లో ఆదియోగి కాంప్లెక్స్‌కి మెయిన్‌గా నాగమ్మ మండపం అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ముందుగా నాగమ్మ మండపాన్ని దర్శించుకొని తర్వాత లోపలికి వెళ్ళి ఆదియోగి శివుని దర్శించుకుంటారు. ఇక్కడ ఈ నాగమ్మ మండపంలో ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి అనుమతి ఇవ్వరు. ఇప్పుడు టైము నైట్ 7 PM అయింది. లేజర్ షో వేసే టైం అయింది. ఇక్కడ అందరూ కూడా
ఈషా ఫౌండేషన్ గ్రౌండ్‌లో అయితే కూర్చున్నారు లేజర్ షో చూడడానికి. లైట్స్ ఆఫ్ చేసి లేజర్ షో స్టార్ట్ చేసే టైంకి వర్షం అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ లైట్స్ అనేవి ఆన్ చేసి అందరినీ వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి వెయిట్ చేయమని చెప్పారు. ఇక్కడ ప్రతిరోజు నైట్ 7 PMకి లేజర్ షో వేయడం అనేది జరుగుతుంది. కానీ వర్షం పడినప్పుడు మాత్రం లేజర్ షో అనేది వేయరు. ఇక్కడ ఈ అతిపెద్ద వెయిటింగ్ హాల్లో అందరూ అయితే వెయిట్ చేశారు. ఈ విధంగా వర్షం వచ్చినప్పుడు వెయిట్ చేయడానికి వెయిటింగ్ ఏరియా అనేది చాలా బాగుంది. అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు వర్షం తగ్గితే లేజర్ షో చూద్దామని. వర్షం తగ్గిన తర్వాత లేజర్ షో అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ ఆదియోగి శివుడి పైన వేసే లేజర్ షో చూస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ మహాశివరాత్రి నాగపంచమి రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. ఇక్కడికి దగ్గరలో బెంగళూరు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి 46.4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడికి రావడానికి 1 అవర్ టైం అయితే పడుతుంది. ఈ ఈషా ఫౌండేషన్ గ్రౌండ్ మొత్తం 10 ఎకరాస్లో ఉంటుంది. ఈ ఆదియోగి లేజర్ షో కంప్లీట్ అయిన తర్వాత హారతి అనేది ఇస్తారు. తర్వాత యోగేశ్వర లింగాన్ని దర్శించుకొని ఇక్కడ సర్పసేవ, నాగపూజ కూడా చేసుకోవచ్చు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:20 AM, ఆఫ్టర్నూన్ 12:20 PM, ఈవినింగ్ 6:20 PM. మనకి ఇక్కడ వివిధ రకాల లేజర్ షో అనేది వేస్తారు. మెడలో నాగసర్పం వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది మనకి ఇక్కడ విజువల్స్లో. మనం ఇక్కడైతే ఇలాంటి లేజర్ షో చూడడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ లేజర్ షోకి వెళ్ళేటట్లు ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ లేజర్ షో వచ్చేసి 20 మినిట్స్ మాత్రమే వేస్తారు. నైట్ డైలీ 7 PMకి స్టార్ట్ చేసి లేజర్ షో అనేది వేస్తారు. కానీ మేము వెళ్ళిన రోజు వర్షం పడడం కారణంగా లేజర్ షో అనేది 1/2 అవర్ లేట్గా వేశారు. మేము ఇక్కడికి నార్మల్ డేస్లో వెళ్ళాము. అయినా కూడా ఇక్కడ చాలా క్లౌడ్ అనేది ఉంది. అటువంటిది మహాశివరాత్రి రోజు వెళ్తే అస్సలు ఖాళీ ఉండదు. నార్మల్ డేస్లో వెళ్ళడమే బెస్ట్. లేజర్ షోలో ఇక్కడైతే అర్ధనారీశ్వర్లు అయితే దర్శనమిస్తున్నారు. మనకి విజువల్స్ చూడడానికి చాలా బాగుంటాయి. అన్నిటికంటే ఈ అర్ధనారీశ్వర్ల లేజర్ షో చాలా బాగుంది. మొత్తం అన్ని రకాల లేజర్ షోని అయితే చూసాము. లేజర్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యోగేశ్వర లింగ దర్శనానికి అయితే బయలుదేరాము. ఇక్కడ యోగేశ్వర లింగాన్ని దర్శించుకోవడం వల్ల నాగదోషాలు, సర్పదోషాలు తొలుగుతాయి. ఇక్కడ యోగేశ్వర లింగం దర్శనం చేసుకున్న తర్వాత మనకి ప్రసాదం అనేది కౌంటర్లో ఇస్తారు, తీసుకోవచ్చు. ఇక్కడ నల్ల నువ్వుల ఉండలను ప్రసాదంగా అయితే ఇస్తారు. మనం మనీ పే చేసి ప్రసాదం అనేది తీసుకోవాలి కౌంటర్లో. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ హర హర మహాదేవ్ అని కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మా 3 లిటిల్ స్టార్స్ CLV ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి.